ఇక దేశంలో రాష్ట్రంలో జరుగుతున్న అనేక పరిణామాలకు సంబంధించి వాళ్ళ మతపడి చర్చలో జాయిన్ అవుతున్నారు విశ్లేషకుడు ఆయచితం శ్రీధర్ గారు. నమస్తే సార్. ఒకవైపు దేశ భద్రతకు సంబంధించి అనేక సవాళ్లు కనిపిస్తున్న సందర్భం, సరిహద్దులో ఉద్రిక్తత నెలకొంది. మరి కాల్పులకు తెగబడిన సందర్భం అంటే ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ అనుకుంటే ఇటువంటి సిచ్యువేషన్ చూడడం కానీ సీరియస్గా కనిపిస్తుంది. సో ఒక భద్రతా వైఫల్యం ఉంది అని చెప్పిన అంగీకరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఏం జరుగుతుంది అనుకోవాలి, ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంటుందని అనుకోవాలి? ఒక బాధాకరమైన సంఘటన యావత్ దేశమే కాకుండా ప్రపంచ దేశాలన్నీ ఖండించాయి. అమాయకులను ఆ ఉగ్రవాద ముష్కరులు బలి తీసుకోవడం అనేది అమానవీయ చర్య. అయితే అదే సమయంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదు, ముందు జాగ్రత్తలు తీసుకోలేదన్న విమర్శ ఏదో సాధారణ పౌరులు, రాజకీయ నాయకులు కాదు, సైన్యంలో దశాబ్దాలు పనిచేసి రిటైర్ అయిన పెద్ద పెద్ద అధికారులే అంటున్నారు. దానికి కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ప్రధానంగా 3 సంవత్సరాల నుంచి అసలు సైన్యంలో రిక్రూట్మెంట్ అనేది లేదు. సుమారుగా 1,80,000 మంది రిక్రూట్ కావాల్సింది ఇప్పటికి. మరి రిక్రూట్మెంట్ జరపకుండా మోదీ గారి ప్రభుత్వం ఏం చేస్తుందో మరి హోంమంత్రి కానీ, రక్షణ మంత్రి కానీ, ప్రధాని కానీ సమాధానం చెప్పాలి. అప్రమత్తంగా లేరు, అది మాత్రం వాస్తవం. కాశ్మీర్ అంటేనే చాలా సున్నితమైన ప్రాంతం, సున్నితమైన సమస్యలు అక్కడ ఉన్నాయి, మొదటి నుంచి ఉన్నాయి. ఉన్నప్పుడు నిరంతరం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం లాభం లేదు కదా. ఇప్పుడు దేశంలోనే విమర్శలు వస్తున్నాయి, భద్రతా వైఫల్యం. మరి ఆ ప్రాంతానికి పర్యాటకులు 1000 మంది వస్తున్నారు. మొన్న అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత ఇంకా పెరిగారు. కాశ్మీర్ మీద ఒక నమ్మకం దేశ ప్రజలకు ఏర్పడింది, మేము వెళ్ళొచ్చు, హాయిగా ఆ ప్రాంతాన్ని సందర్శించవచ్చు అని. మరి ఆ నమ్మకాన్ని వమ్ము చేసే విధంగా ఇవాళ సంఘటన జరిగింది, అంత బహిరంగంగా జరిగింది. జరిగినప్పుడు సరే ప్రత్యామ్నాయంగా ఏం చేస్తారు, ప్రతీకారంగా ఏం చేస్తారని వేరే విషయం. మోదీ ఆయన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమైనా కూడా మరి ఈ చర్యల వెనక యావత్తు భారతదేశం ఉంటుంది, పార్టీలకు అతీతంగా, అందులో సందేహం లేదు. ఒక దేశ సమగ్రత, సార్వభౌమత్వానికి సవాల్గా ఒక సమస్య ముందుకు వచ్చినప్పుడు సహజంగానే యావత్ దేశమంతా కేంద్ర ప్రభుత్వం వెనుక ఉంటుంది. కానీ వాళ్ళ ఈ దేశమంతా మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మరి మోదీ ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. ఇప్పటి వరకు వాళ్ళు ఒక శాశ్వత చర్య తీసుకోబోతున్నామని చెప్పట్లేదు. తాత్కాలికంగా మేము దాడి చేసే అవకాశం ఉందని ఒక లీక్ వస్తుంది, సింధు జలాలు ఆపేస్తామని చెప్పారు, దౌత్యపరమైన బంధాలన్నీ కూడా తెంచుకుంటూ పోతున్నారు, వీసాలు రద్దు చేశారు, ఇవన్నీ ఓకే. కానీ శాశ్వతంగా మరి ఈ పాకిస్తాన్ భారతదేశం మధ్య ఉన్న ఈ ఉగ్రవాద సమస్య ఏదైతే ఉందో, మరి ఉగ్రవాద సమస్యకు శాశ్వత పరిష్కారం ఏంటో ఆలోచించాలి. ఇక రెండవది ఏంటంటే ఉగ్రవాదం వేరు, మతం వేరు. ఉగ్రవాదానికి మతం ఉండదు. మతం చెప్పిన సంప్రదాయాలు కానీ, ఉపదేశాలు కానీ ఉగ్రవాదం పాటించదు. ఏ మతమైనా కానీ సాటి మనిషిని చంపమని చెప్పదు. ఇవాళ ఉగ్రవాదులు ఉన్మాదంతో ఆ చర్య చేశారు. అది ఒక మతానికి అంటగట్టడం మాత్రం భావ్యం కాదు, దాన్ని రాజకీయం చేయడం భావ్యం కాదు. ఒక దేశానికి వచ్చిన ఉపద్రవంగా భావించాలి తప్ప దాని వెనక ఒక రాజకీయాన్ని అనుసరించే పద్ధతి, ఆ కుట్ర, తర్వాత ఒక మతానికి అంటగట్టే పద్ధతి కూడా సరైనది కాదు. కావాల్సిన మేరకి బీజేపీ బాధ్యతాయుతంగా లేదు అని భావించాల్సిన అవసరం కనిపిస్తుందా? ఇవాళ యావత్ దేశం కూడా ప్రభుత్వం వెంట నిలబడింది కదా. అన్ని మతాల వాళ్ళు ముందుకు వస్తున్నారు, వీధుల్లోకి నిరసనలు తెలియజేస్తున్నారు, ఆ ఉగ్రదాడిని ఖండిస్తున్నారు. ఇంతకు మించి ఏం కావాలి? ఇంత ఉండి కూడా మరి భారతదేశంలో ఒక అవాంఛనీయమైన వాతావరణం, ఉగ్రదాడిని మతపరమైన అంశంగా చూసేది అది సరైనది కానే కాదు. ఎందుకంటే మనం చూసాం, చనిపోయిన తర్వాత కూడా చాలామంది కాశ్మీర్ ప్రజలు అందరూ, ఒక్కళ్ళని కాదు, ఒక మతం అని కాదు, అందరూ ముక్తకంఠంతో ముందుకు వచ్చారు, కలిశారు, బాధితుల్ని ఆదుకున్నారు, సహాయ చర్యలు సహాయం చేశారు. ఇవన్నీ చూసిన తర్వాత భారతదేశం అంతా ఒకటి అనుకోవాలి. మతాలు ఏమైనా భారత ప్రజలు అనుకోవాలి. ప్రాథమికంగా భారతీయులు అనుకున్న తర్వాతే మిగతా విషయాలు ఆలోచించాలి. కానీ విలోమంగా ఆలోచిస్తున్నారు కొన్ని రాజకీయ పార్టీలు స్వార్థం కోసం. అది సరైనది కాదు. భారతీయులంతా ఒకటే అనే నినాదం ఏదైతే ఉందో
ఆ నిర్ణయాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంది. దేశంలో వైషమ్యాలు రెచ్చగొట్టే శక్తుల పట్ల అప్రమత్తంగా కేంద్రం ఉండాలి. ఆ వైషమ్యాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేవాళ్ళు అధికారిక స్థానంలో ఉన్నారు, అదొక బాధాకరమైన అంశం. ఉండి కూడా విపరీత వ్యాఖ్యలు చేస్తుంటారు. కానీ వాళ్ళు చేసిన వ్యాఖ్యలకి ప్రజలు ఒక క్లియర్ ఆన్సర్ ఇచ్చిండ్రు. ఈసారి చాలా ఒక స్పష్టత ఇచ్చిండ్రు. మతం పేరుతోని రెచ్చగొట్టకూడదు, మేమంతా కూడా భారతీయులాగా వ్యవహరిస్తాము, మేమంతా కూడా దేశానికి కట్టుబడి ఉంటామని చెప్పేసి సంకేతాలు చాలామంది మాట్లాడారు. మనం ముందుతో కంపేర్ చేసుకుంటే ఎప్పుడో సినిమాల్లో ఈ సహృద్భావ వాతావరణం ఉంది, సో అందరూ కలిసిమెలిసి ఉన్నామని చూస్తూ ఉంటాం. కానీ ఈసారి ఈ సంఘటన జరిగిన తర్వాత, బాధాకరమైన సంఘటన జరిగిన తర్వాత ప్రజలు చాలా స్పష్టంగా చెప్పిండ్రు. సో మతం పేరుతోని రెచ్చగొట్టొద్దని పదే పదే సంకేతాలు ఇచ్చిండ్రు. ఎట్లా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? అదే భారతీయులు ఒక మతాల సమ్మేళనం భారతదేశం. అంబేద్కర్ రాజ్యాంగం రాసినప్పుడే స్పష్టంగా చెప్పాడు ప్రాథమిక హక్కులు. మత స్వాతంత్రం కూడా ఉంటుంది పౌరుడికి, ఏ మతాన్నైనా అనుసరించవచ్చు. అంతవరకే కానీ ఇతర మతాలను ద్వేషించమని రాజ్యాంగం చెప్పలేదు. మతాన్ని అనుసరించి అభిమానించి ఆచరించే స్వేచ్ఛ భారత పౌరుడికి ఉంది. ఇది చాలా గొప్ప విషయం. ప్రపంచ దేశాల్లో ఎక్కడ కూడా ఇంత గొప్ప మత స్వేచ్ఛ ఎక్కడా లేదు. ఇంత గొప్పగా మతాన్ని గౌరవించిన రాజ్యాంగము ఎక్కడా లేదు. కానీ దాన్ని దుర్వినియోగం చేసుకునే శక్తులు తలెత్తుతూ ఉన్నాయి. అది బాధాకరం, అది సరైనది కాదు. ఇప్పటికైనా కానీ రాజ్యాంగాన్ని గౌరవిద్దాం. రాజ్యాంగాల్లో ఏదైతే మత స్వాతంత్రము, మత స్వేచ్ఛ ఏదైతే ఉందో దాన్ని గౌరవిద్దాం. ఇతర మతాలను దూషించి విషం జిల్లే ఒక దుర్మార్గమైన సంస్కృతి ఏదైతే ఉందో దాన్ని ఖండిద్దాం. మతాలు ఏమైనా సరే, కులాలు ఏమైనా సరే, అందరూ భారతీయులే అనే ఒక ఉదాత్తమైన లక్ష్యంతో దేశం ముందుకు వెళ్ళాలి. దానికి ప్రధానంగా మోదీ గారు కానీ, ఆయన ప్రభుత్వం కానీ, ఆయన పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ, బాధ్యతల్లో ఉన్న వాళ్ళంతా బాధ్యతగా వ్యాఖ్యానాలు చేయాలి తప్ప రెచ్చగొట్టే దేశపూర్వకమైన వ్యాఖ్యలు చేస్తే సరైనది కాదు. సో ఇదే విధంగా ప్రజలు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి కూడా సంకేతాలు ఇచ్చిన పరిస్థితి మనకి చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఒక ప్రశాంతమైన వాతావరణం కోసం, దేశాన్ని కాపాడడం కోసం అంతా కలిసికట్టుగా ఉంటాం, మీరు విద్వేషాలు రెచ్చగొట్టొద్దనే క్లియర్ ఇండికేషన్ ఇచ్చింది. ఇంకా మనతో పాటు చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ నేత చిరుమల రాకేష్ గారు. గుడ్ మార్నింగ్ అండి. రాకేష్ గారు, ఈ సందర్భాన్ని ఎట్లా చెప్తారు మీరు? ఎందుకంటే 25 ఏళ్ళు ప్రస్థానం అయింది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. సో రాష్ట్రంలో కూడా ఒక భిన్నమైన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రజలంతా కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఏమంటారు ఈ సందర్భం గురించి? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ప్యానల్ ఉన్నటువంటి శ్రీధర్ గారికి, స్వేచ్ఛ గారికి, మీకు, టీ న్యూస్ ప్రేక్షకులకు. నిజంగా కూడా అంటే రేపు అనేది 27వ తారీఖు అనేది జీవితంలో మర్చిపోని రోజు. ఎందుకంటే జలదృశ్యంలో కేసీఆర్ గారు ఒక తెలంగాణ భావోద్వేగాన్ని మూటగట్టుకొని తన పదవులన్నీ త్యాగం చేసి, తనున్న పార్టీకి రాజీనామా చేసి, తను చేస్తున్న డిప్యూటీ స్పీకర్ కూడా రాజీనామా చేసి, అన్ని పదవులకు రాజీనామా చేసి, కానీ అన్నిటికీ రాజీనామా ఎందుకు చేసిందనే ప్రశ్న కూడా మనం ఒకసారి మాట్లాడుకోవాలి, మననం చేసుకోవాలి. ఎప్పుడైతే మాకు కరెంటు కావాలని చెప్పేసి రైతులందరూ రోడ్డెక్కినప్పుడు, తెలంగాణ రైతులందరూ రోడ్డెక్కినప్పుడు, వాళ్ళను బషీర్బాగ్లో కాల్చి చంపినటువంటి ఏదైతే చంద్రబాబు టీడీపీ యొక్క దమనకాండను నిరసిస్తూ, ఎస్ నా తెలంగాణ బిడ్డల్ని నువ్వు కాల్చి చంపినావు అని చెప్పేసి, తెలంగాణకై ఏదైతే తెలంగాణకై మేము పోరాటం చేస్తున్నాం అని చెప్పేసి 69లో ముగిసినటువంటి తెలంగాణ అనే ఒక అంశాన్ని మళ్ళీ సరే కవులు, కళాకారులు, ప్రజాకారులు అందరూ కూడా తెలంగాణ కావాలని కోరుకుంటారు. కానీ దానికి ఒక ఫేస్ లేదు, దానికి ఒక రూపం లేదు. అదొక వాటర్ లాగా ఉండే ఎక్కడికక్కడ తెలంగాణ అని మాట్లాడుకుంటున్నారు తప్పితే ఎవరు కూడా తెలంగాణ అని చెప్పేసి దాన్ని ముందుకు వచ్చి ఎత్తుకునేటువంటి లీడర్లు లేరు. ఎత్తుకున్నటువంటి లీడర్లు అప్పటికి కొంతమంది లీడర్లు ఎత్తుకోవడం జరిగింది. ఇంద్రారెడ్డి లాంటి వాళ్ళు తెలంగాణను ఎత్తుకోవడం జరిగింది. కానీ కొంతవరకు కాంగ్రెస్ కావచ్చు, లేకపోతే సమైక్యాంధ్ర పాలకులు కావచ్చు, వాళ్ళని మభ్యపెట్టడం కొంచెం అయినా కానీ ఆయన కొంతకాలం పోరాటం చేసిండు. ఆయనతో కాలేక వెంటనే కాంగ్రెస్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు ఉన్నటువంటి టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఎవరు తెలంగాణ అనలేనటువంటి పరిస్థితిలో ఎస్ తెలంగాణకు ఒక రూపం ఇస్తా, నేను నిలబడతా, రూపంగా ముందట నిలబడతా అని చెప్పేసి ఒక శక్తిగా ముందట నిలబడ్డటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఎందుకంటే ఆయన అప్పటికి పెద్ద ఏజ్ కాదు, 47-48 సంవత్సరాల్లో తన రాజకీయ జీవితాన్ని మొత్తం పనంగా పెట్టి, అంటే ఎందుకంటే అప్పటి వరకు చూసాం, చెన్నారెడ్డి గారిని చూసాం, పార్టీని తీసుకుపోయి కాంగ్రెస్లో మెర్జ్ చేసిండు. అంతమంది ఆ రోజు 369 మంది మరణం జరిగిన తర్వాత కూడా ఆయన కూడా చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితి. దీంట్లో చెన్నారెడ్డి గారిని తప్పుపట్టలే ఏ రోజు కూడా కేసీఆర్ గారు. లేకపోతే ఎవరైతే తెలంగాణ వాదాన్ని ఎత్తుకున్నారో ఎవరిని కూడా ఒక మాటలే నేను తెలంగాణకై పోరాటం చేస్తా అని చెప్పేసి సబ్బండ వర్ణాలను కలుపుకొని ఆ రోజు అంటే
తెలంగాణ వాదం ఎంతవరకు నిలబడుతుందో ఎవరికి తెలియదు. అయినా కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఏదైతే నీళ్లు ఉన్నాయో, ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో, ఏవైతే నిధులు ఉన్నాయో వీటన్నిటి గురించి పోరాటం చేయాలి ఒకరని చెప్పేసి అన్నప్పుడు దానికి నేను ముందుంటా. అంటే కేసీఆర్ గారు ఏ రోజు కూడా పార్టీ పెట్టిన రోజు నేను సీఎం అవుతాను లేదా తెలంగాణ అంటే పార్టీ ఇట్లయితే అట్లయితే ఏం పెట్టుకోలే, ఒకటే తెలంగాణ రాష్ట్రం కావాలనే కాన్సెప్ట్ ముందుకు వచ్చిండు. తర్వాత ప్రజలు ఆశీర్వదించారు. 2 సార్లు ఈ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయిండు. అద్భుతమైన కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు నిర్మాణం చేసిండు. అద్భుతమైనటువంటి తెలంగాణ సృష్టిండు. బంగారు తెలంగాణ అంటే నిత్యం వరికంకులతో, ఎండిన వరికంకులు మక్క కంకులతో ఏదైతే ఉంటుందో ఆ శోభ బంగారు శోభలో ఉంటుందో, అదేవిధంగా నిత్యం వెలుగు జిలుగులతో ఏదైతే తెలంగాణ ఉంటుందో అద్భుతమైనటువంటి బంగారు తెలంగాణను సృష్టిస్తే ఈరోజు చూస్తున్నాం మళ్ళీ ఏదైతే 2014 కంటే ముందున్నదో సమైక్యాంధ్ర పాలకుల చేతిలో ఏ విధంగా ఉండడం, ఈరోజు సమైక్యాంధ్ర పాలకుల కంటే అధ్వానంగా ఈరోజు తెలంగాణను తాకట్టు పెట్టి తనఖా పెట్టి లేకపోతే తెలంగాణను మళ్ళీ ఆ దుఃఖానికి మళ్ళీ తీసుకుపోవడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి నేనేమంటా ఒక కేసీఆర్ ఒక ఉద్యమం, కేసీఆర్ అంటేనే ఒక ఉద్యమం. ఆ ఉద్యమం ఎవరి గురించి అంటే ప్రజల గురించి, ప్రజల గొంతుకడై, ప్రజల త్యాగమై, ప్రజల యొక్క అభిమానమై అన్నిటికీ ప్రతిరూపం ఇవ్వాలంటే కేసీఆర్ గారు. ఎందుకంటే మేము ఆ రోజు ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి స్టూడెంట్లం. తర్వాత ఇంజనీరింగ్ నుంచి పిహెచ్డీ కంప్లీట్ అయింది. ఇప్పటికి 20 సంవత్సరాలు కేసీఆర్తో కలిసి నడవడం మా అదృష్టంగా భావిస్తాం. ఎందుకంటే మా జనరేషన్లో ఉద్యమాలు తెలివాయి, మాకు మా జనరేషన్లో పోరాటాలు తెలివాయి. కానీ ఈ తెలంగాణకు పోరాటాన్ని మళ్ళీ నేర్పి ఒక ప్రజాస్వామ్య పోరాటాలు లేవంటే కాదు, తప్పకుండా ఉన్నాయి. చాలామంది అమరలేరు ఈ పోరాటంలో, చాలామంది త్యాగాలు చేశారు. కానీ ఒక ప్రజాస్వామ్య పోరాటాన్ని నిర్మించి ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా సాధించాలని మహాత్మా గాంధీ ఏదైతే ఉప్పు సత్యాగ్రహాన్ని ఎత్తుకున్నాడో, లేకపోతే ఆయన భారతదేశం మొత్తం ఒక పాదయాత్ర చేసిండో, ఏ విధంగానైతే భారతదేశాన్ని స్వతంత్రం తీసుకురావడానికి బ్రిటిష్ వాళ్ళ మీద ప్రెజర్ పెట్టిండో, అదే విధంగా ఈరోజు కేసీఆర్ గారు ఆ రోజు వంట వార్పు కానీ లేకపోతే సాగర హారం కావచ్చు, మిలియన్ మార్చ్ కావచ్చు, మమ్మల్ని అందరినీ విద్యార్థులందరినీ పిలిచి అరే పిల్లలందరూ ఆత్మహత్యలు చేసుకుంటుర్రా, ఏం చేస్తారా అంటే సార్ మేము పాదయాత్ర చేసుకుంటాం సార్ అంటే మాకు కావాల్సినవన్నీ అరేంజ్ చేసి మొత్తం తెలంగాణ మొత్తం దాదాపుగా ఉత్తర తెలంగాణకు ఒక బ్యాచ్, దక్షిణ తెలంగాణకు ఒక బ్యాచ్గా ఒక 500 మందిని 500 మందిని విద్యార్థులను తోలి ఎవ్వరు ఆత్మహత్యలు చేసుకోకుండా తెలంగాణ రాష్ట్రాన్ని మనం పోరాటి సాధించుకుందాం, మీ గురించి మేము వెంటనే రాజీనామాలు చేస్తామని చెప్పేసి మళ్ళీ రాజీనామాలు చేసాం. ఎందుకంటే 10 రోజులు ఆయన నిరాహార దీక్షతో తెలంగాణ ప్రకటన వచ్చింది. ఆ ప్రకటన వచ్చిన తర్వాత 9వ తారీఖు నాడు ఆ రోజు మేము ఇక జైలుకు పోవాలి మేము. ఎందుకంటే ఎక్కడున్నామంటే మేము ఆ రోజు మా మిత్రులందరం కలిసి, నేను కావచ్చు, కిషోర్ కావచ్చు, ప్రవీణ్ రెడ్డి, ధర్మేందర్ రెడ్డి మమ్మల్ని అందరినీ తీసుకుపోయి ఆ రోజు రాత్రి, ఎందుకంటే 10th రోజు మేము అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చినాం. కేసీఆర్ గారు నిమ్స్లో ఉన్నారు. 7వ తారీఖు నాడు అప్పటికే నిమ్స్కి వచ్చిపోయినాం. అంటే కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసిన తర్వాత అదొక ఉద్వేగం. ఎందుకంటే అప్పటిదాకా అంటే ఎవరు కానీ పోలీస్ కాల్పులో లేకపోతే ఎన్కౌంటర్లో చూసినటువంటి తెలంగాణ, ఒక తెలంగాణ గురించి తనను తాను బలిపెట్టుకున్నటువంటి గొప్ప నాయకుని చూసారు ఆ రోజు. కేసీఆర్ గారు ఆ రోజు ఏదైతే ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నాడో 29వ తారీఖు నాడు ఉస్మానియా యూనివర్సిటీలో, మాకు తెలుసు ఆ లాఠీ దెబ్బలేంటో. ఆ రోజు తొట్ల స్వామి యాదవ్ అనేటువంటి ఒక విద్యార్థి నాయకుని తలకాయ వలిగింది. లింగస్వామి అంటే ఆయన కనిపిస్తలేడు. అంటే ఎంతోమంది విద్యార్థి నాయకులు ఆ రోజు వాళ్ళందరినీ అరెస్ట్ చేసినటువంటి దాఖలాలు. వెంటనే హైకోర్టు ఇన్వాల్వ్ అయిపోయి ఎవరు ఉస్మానియా యూనివర్సిటీలోకి అడుగు పెట్టద్దని చెప్పారు. 7వ తారీఖు నాడు కేసీఆర్ గారి పరిస్థితి క్రిటికల్గా ఉందనగానే అంటే ఖమ్మం నుంచి ఇక్కడ తీసుకొచ్చేటప్పుడు ఒక ఉద్వేగం. ఆ 10 రోజులు ఏదైతే ఉందో మేమందరం కూడా అరే కేసీఆర్కి ఏమవుతుంది, తెలంగాణ వస్తుంది సార్ మీరు విత్డ్రా చేసుకోండి అని చెప్పేసి ఎంతమంది చెప్పినా కానీ వినని పరిస్థితి. నా బలిదానమో నా శవయాత్రనో లేకపోతే తెలంగాణ జైత్రయాత్రనో అని కేసీఆర్ గారు బయలుదేరినప్పుడు ఆ బయలుదేరినటువంటి ఉద్వేగం 10వ తారీఖు నాడు కేసీఆర్కి ఏమవుతావు అని చెప్పేసి అసెంబ్లీ ముట్టడికి విద్యార్థులం అందరం కూడా ఒక జేఏసీగా ఏర్పడి ముట్టడికి పిలుపునిస్తే 9వ తారీఖు నాడు రాత్రి ప్రకటన వచ్చింది. అంటే ఎన్నో అనుభవాలు, ఎన్నో అనుభూతులు, వాటన్నిటిని కూడా గుర్తు చేసుకుంటూ మళ్ళీ తెలంగాణ ఎటువంటి సిచ్యువేషన్లో ఉంది, మరి ఒక ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది, దీని నుంచి ఎట్లా బయటపడాలి అనే దానికి సంబంధించి మరి ఎటువంటి దిశానిర్దేశం జరుగుతుంది, ఎట్లా ఆలోచించాలి, ఏ విధంగా ముందుకు పోవాలి అనే దానికి సంబంధించి ప్రజలంతా కూడా వేచి చూస్తున్న సందర్భం కనిపిస్తుంది. శ్రీధర్ గారు, అనేక సందిగ్ధ పరిస్థితుల మధ్య రాష్ట్రంలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్న ఈ పరిణామాల మధ్య జరగబోతున్న
సభ ఎటువంటి ఇంపాక్ట్ని చూపించబోతుంది అంటారు? ప్రజలు ఆల్రెడీ అన్ని వర్గాల ప్రజలంతా కూడా మాకు ఈ సమస్యకి కేసీఆర్ ఏం మాట్లాడతారు, దీన్ని ఎట్లా ఎదుర్కోవాలి, ఇంకా చాలా సమయం ఉంది, మరి ప్రభుత్వానికి మేమే ఎన్నుకున్నాం, మేమే తప్పు చేసినామని అనేక మంది మాట్లాడుతున్న సందర్భంగా అనిపిస్తుంది. అంటే ఏం ఆశిస్తున్నారు ప్రజలు, ఏం జరగబోతుందని అనుకోవాలి ఈ సభ ద్వారా? కాంగ్రెస్ చేసిన మోసపూరిత వాగ్దానాలు, అలవికాయన వాగ్దానాలు చేసి మన అధికారంలోకి వచ్చింది. ప్రజలకు అర్థమైపోయి తొందరలోనే మేము చాలా మోసపోయాము. ఇవాళ ప్రజలంతా, తెలంగాణ ప్రజలంతా చౌరస్తాలో నిలబడి ఉన్నారు దిక్కుతోచని స్థితిలో. కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన అనేది పక్కన పెట్టేసింది, చాలా కాలమైంది. ఏదో రొటీన్ వ్యవహారాలు తప్ప కొత్తగా ఈ పరిపాలన అందించింది, ప్రజలకు ఈ మేలు చేసింది, ఈ కార్యక్రమం అమలు చేస్తుందని చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేదు. ప్రజలంతా చాలా నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. ఉన్నప్పుడు వారికి కనిపిస్తున్న ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. కారణం ఏమిటి అంటే, తెలంగాణ తేవడం కోసం ఇందాక రాకేష్ చెప్పారు సుదీర్ఘంగా, తన పదవులు త్యాగం చేసి రంగంలోకి దిగి 14 ఏళ్ళు పోరాటం చేసి తెలంగాణ తెచ్చిన కార్యసాధకుడు, ఉద్యమ నేత అనే కాకుండా మరి 10 ఏళ్ల పాటు అన్ని రంగాల్లో తెలంగాణ ఇదొకటి ఏదొకటి అని కాదు, అన్ని రంగాల్లో అభివృద్ధి పథాన దూసుకుపోయింది కేసీఆర్ గారి నాయకత్వంలో. దానికి ఇక్కడ మీరు నేను చెప్పాల్సిన పని లేదు. కేంద్రం విడుదల చేసిన ఎన్నో సర్వేలు తెలంగాణను అగ్రభాగంలో ఉంచినాయి. కానీ వాళ్ళు చాలా దుస్థితిలో ఉంది, తెలంగాణ చాలా దిగజారిపోతూ ఉంది. కాబట్టి ప్రజలు కేసీఆర్ గారు రావాలి, మళ్ళీ కేసీఆర్ గారు మాకు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. ఆ నేపథ్యంలో రేపు జరగబోయే సభలో కేసీఆర్ గారు ఏ దిశానిర్దేశం చేస్తారు, ప్రజలకే పిలిపిస్తారు అనే విషయంలో చాలా ఉత్సాహంగా చూస్తారు. దాదాపుగా నా అనుభవంలో ఇందిరాగాంధీ, ఎన్టీ రామారావు వాళ్ళ సభలు చాలా గొప్పగా జరిగినాయి అంతకుముందు నాయకుల కంటే కూడా. కానీ ఆ సభల రికార్డును కేసీఆర్ గారు ఎప్పుడూ అధిగమించారు. ఆయన 2001లోనే మరి కరీంనగర్ సభ నుంచి మొదలుకుంటే రేపు జరగబోయే సభ ఎన్నో సభలు జరిగినాయి, డజన్ల కొద్దీ. ఏవైనా దేనికదే రికార్డు. అంటే ప్రజలంతా ఉత్సాహంగా ఆ సభలోకి వచ్చేవాడు. ఇవాళ కూడా ఆ వాతావరణం ఉంది. ఇవాళ సాధారణంగా ప్రజలను తరలించాలంటే బలవంతంగా మొహమాటంతోనూ తరలించే ప్రయత్నాలు చేస్తారు రాజకీయ సభలు. కానీ వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఆ ఒత్తిడి నాయకులు తట్టుకోలేకపోతున్నారు. నేనే ఒక గ్రామస్థాయి, మాది ఎల్లారెడ్డి నియోజకవర్గం, ఒక గ్రామస్థాయి నాయకుడు ఫోన్ చేసినప్పుడు చెప్తున్నాడు, ఊరంతా కదిలిస్తూ ఉంటున్నారు సార్, నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకని మేము ఒక నియమం పెట్టాం, ఊరికి 10 మందే, ఎక్కువ మంది వద్దు అని. అంటే ఎక్కడికక్కడ ప్రజలు వస్తామంటే కూడా ఆపి నియంత్రించే పరిస్థితి వాళ్ళకి కనిపిస్తుంది. అంటే ప్రజలు ఎంత ఉత్సాహంగా కేసీఆర్ గారిని మళ్ళీ ఒకసారి చూడాలి, ఆయన మాటలు వినాలి. ఎందుకంటే తెలంగాణ సమాజం అలవాటు పడిపోయింది. దాదాపు 25 ఏళ్లుగా కేసీఆర్ గారి ప్రసంగం అంటే ఎప్పుడు కూడా అదొక సెన్సేషన్. మీరు గమనించండి, కేసీఆర్ గారి రాజకీయ శత్రువులు కూడా ఆయన ప్రసంగాల విషయంలో మాత్రం మెచ్చుకుంటారు. ఆయన ప్రసంగాలను, ఆయన విమర్శలను ఢీకొనే స్థాయి ఇతరులకు ఉండదని ఒప్పుకుంటారు. కాబట్టి వాళ్ళ తెలంగాణ ప్రజలంతా కూడా ఎంతో ఉత్సాహంతో ముందుకు వస్తున్నారు. నాకు తెలిసి ఉద్యమ సమయంలో కూడా వరంగల్లో సభ జరిగింది, ఇట్లాగే అనుకున్నారు, 10-15 లక్షలు సభాస్థలంతా నిండిపోయింది. ఆ హంటర్ రోడ్ ప్రాంతంలో రోడ్లన్నీ జామైనాయి, జనగామ దాకా జామైనాయి, హుజరాబాద్ దాకా జామైనాయి. ప్రజలు ఏ స్థాయిలో వచ్చారంటే, దాని కొంత దూరంలో ఒక కిలోమీటర్న్నర 2 కిలోమీటర్ల దూరంలో రైల్వే ట్రాక్ ఉంటుంది, వరంగల్ కాజీపేట రైల్వే ట్రాక్. నేనున్న సభలో ఆ దారి లేక, రోడ్డు మీద వచ్చే మార్గం లేకపోవడం వల్ల రైళ్ళు ఎక్కి అక్కడ చైన్ లాగి ఎక్కడికక్కడ రైళ్ళ నుంచి దిగిపోతున్నారు. అసలు ఆ జనం చూడాల్సింది అంతే ఆ సభ. కాబట్టి కేసీఆర్ గారి మాట అన్నా, ఆయన ఉపన్యాసం అన్నా, ఆయన ఏం చెప్తాడన్నా ప్రజల్లో చాలా ఆసక్తి ఉంటుంది. రేపు నాకు తెలిసి ఏంటంటే, నా అనుభవంలో చాలా సభలు చూశాను, ఏదైతే 10-12 లక్షలు అనుకుంటున్నారో ఆ టార్గెట్ రేపు మధ్యాహ్నానికే రీచ్ అయిపోతుంది ఎల్కతుర్తి సభ. ఇక మిగతా రోడ్ల మీద ఉండేవాళ్ళు, చేసేవాళ్ళు, గతంలో ఎన్ని సభలు జరిగినా కేసీఆర్ గారి సభలు, మెగా సభలు జరిగినప్పుడు ఆ ప్రాంతానికి చేరుకోలేని పరిస్థితి వస్తుంది.
ఎక్కడికక్కడ వరంగల్ సభ ఉద్యమ కాలంలో జరిగినప్పుడు లేదా కరీంనగర్ సభ జరిగినప్పుడు, కరీంనగర్ మొదటి సభ జరిగినప్పుడు మేమంతా దాదాపు 5-6 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది. ఏం రాకేష్, మీకు అనుభవం ఉంది? నడుచుకుంటే వెళ్ళాం, ఎందుకంటే వాహనాలు వెళ్ళే పరిస్థితి ఉండదు. ఇవాళ కూడా అదే జరగబోతుంది. కాబట్టి ఏంటంటే ఎవరైనా సరే సకాలంలో చేరుకునే ప్రయత్నం చేయాలి. లేకుంటే ఎక్కడో 10 కిలోమీటర్ల దూరంలో ఆగిపోతారు. గతంలో కూడా ఆగిపోయి అక్కడే ఊళ్ళో వాళ్ళని నడితే ఊళ్ళో వాళ్ళంతా ముందుకు వచ్చి అక్కడే వంటలు చేసి టీవీలు పెట్టి లైవ్లు పెట్టిన సందర్భాలు చాలా చూసాం. కాబట్టి ఒక కనీ విని ఎరగని సభగా రేపటి సభ ఉండబోతుంది, అందులో ఏం సందేహం లేదు. ఆవరావరం చూస్తున్నారు తెలంగాణ ప్రజలంతా. మా సార్ ఎప్పుడు వస్తారు, మాకేం చెప్తారు, మా సార్ని చూడాలని చెప్పేసి. ఆ ముహూర్తం ఎంతో దూరంలో లేదు. రేపు ఈ టైంకి దాదాపుగా ఆ సభా ప్రాంగణానికి ఒక ఆనాటి ఉద్యమ స్ఫూర్తితో, కేసీఆర్ గారు అందించిన ఉద్యమ స్ఫూర్తితో మరొక ప్రవాహమే, ఒక జన ప్రవాహమే ఆ సభా ప్రాంగణం వైపు దాదాపు రేపు ఈ సమయానికే బయలుదేరే అవకాశం ఉంది. రాకేష్ గారు, అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా తెలంగాణ అనే ఒక ఎమోషన్ కావచ్చు, అస్తిత్వం కావచ్చు, ఆత్మగౌరవం కావచ్చు, సంస్కృతి కావచ్చు, అన్ని విధాలుగా కూడా అణిచిపెట్టే ప్రయత్నం చేసుకుంటూ వచ్చింది ఈ లాస్ట్ 1.5 year కాలం అనుకోండి. మొత్తంగా కూడా ప్రజలు చూస్తూ వచ్చిండ్రు. సరే, ఇంకా సెంటిమెంట్ ఉన్నదా తెలంగాణ అని ఫీల్ అవుతున్నారా అంటూ ఏదేదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండ్రు. భాష గురించి మాట్లాడిండ్రు, సంస్కృతి గురించి మాట్లాడిండ్రు, పండగలకు సంబంధించి వాటి పండగలు ప్రశాంతంగా ఒక సంబరంగా చేసుకునే వాతావరణం లేకుండా చేసిండ్రు. ఇవన్నీ చేసినప్పటికీ కూడా ప్రజలు ఇవన్నీ కూడా భరించి బర్స్ట్ అవుట్ అవుతున్నారు అని భావించాల్సిన అవసరం కనిపిస్తుందా? ఎందుకంటే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ తెలంగాణని అంచనా వేసింది తప్పింది. వాళ్ళకి తెలంగాణ ఆత్మ లేదు, తెలంగాణ మీద ప్రేమ లేదు అనే విషయం అందరికీ అర్థమైపోయింది. దాన్ని పక్కన పెడితే మీరు ఇంకా తెలంగాణ అనేదాన్ని, తెలంగాణ ఉన్నంతకాలం తెలంగాణ అనే ఫీలింగ్ ఖచ్చితంగా ఉంటుంది, ఆ ఆత్మ అనేది ఉంటుంది. సో మీరు ఇగ్నోర్ చేస్తే పరిణామాలు ఎదుర్కోక తప్పదు అనే విధంగా ప్రజల నుంచి కొద్దిగా సంకేతాలు వస్తున్నాయని భావించాల్సిన అవసరం కనిపిస్తున్నదా? ఒకటండి, కేసీఆర్ అంటే తెలంగాణ ఒరవడి, తెలంగాణ భాష, తెలంగాణ మాట. కేసీఆర్ అంటే తెలంగాణ గురించి అనునిత్యం ఆలోచించేవాడు. నిజంగా కూడా నిన్న కేటీఆర్ అన్న ఇంటర్వ్యూలో చూడడం జరిగింది. అంటే ఇంటర్వ్యూ ఆయన చెప్తున్నప్పుడు, ఆయనతో పాటు ఉన్నప్పుడు, కేసీఆర్ గారు కలిశారా కలవలేదంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఎన్నిసార్లు కలిశాడు. కేసీఆర్ గారు ప్రతి క్షణం ప్రతి నిమిషం ప్రజల గురించి ఆలోచిస్తూ ఒక అద్భుతమైన ప్రణాళికను రచిస్తూ ఉన్నాడు. కనిపించడం కాదు, ఆయన ప్రతి ఒక్క పథకం కనిపించింది. చిన్న పాప పుట్టినప్పుడు ఆమెకు ఒక 12-13 వేల రూపాయలు ఇచ్చి, అమ్మాయి పుడితే 13,000 ఇచ్చి, అబ్బాయి పుడితే 12,000 ఇచ్చి, అక్కడ పాప పుట్టినప్పుడు వాళ్ళకు కేసీఆర్ కనిపించింది. ఆ తర్వాత వాళ్ళు పెరిగిన వెంటనే గురుకులంలో జాయిన్ చేయడానికి కేసీఆర్ కనిపించింది. ఆ తర్వాత పెళ్ళి అయితే కళ్యాణ లక్ష్మిలో కనిపించింది. ఆ తర్వాత ఎప్పుడైతే అంటే వృద్ధులైనటువంటి వాళ్ళకందరికీ కూడా పింఛన్ రూపంలో కనిపించిండు. రైతులకు నిరంతరం రైతు బంధులో కనిపించిండు, రైతు బీమాలో కనిపించిండు, కరెంటులో కనిపించిండు, నిత్యం గలగలా పారుతున్నటువంటి కాళేశ్వరం నీళ్ళలో కనిపించిండు. ఏడ కేసీఆర్ కనిపించాలి? రోజు కనిపిస్తూనే ఉండే. కానీ నేను ఏమంటానంటే, కేసీఆర్ గారు ఏదైతే అభివృద్ధి చేసిర్రో, కేసీఆర్ గారు ఏదైతే ఇవన్నీ అంటే ఎన్నో త్యాగాలు కోర్చుకొని, ఎన్నో రాపిడ్లకు రుద్దుకొని ఒక వజ్రం లెక్క అంటే తెలంగాణను ఎట్లయితే సానబట్టిండో, ఒక తెలంగాణను ఒక కోహినూర్ డైమండ్ లెక్క తయారు చేస్తే ఈరోజు వచ్చినటువంటి విధ్వంసం జరుగుతున్నటువంటి తీరును చూస్తుంటే, ఎందుకంటే ఇప్పటికి రైతు బంధు వల్లే రైతులకు అందరికీ ఏమని చెప్పిండు, ప్రతి రెడ్డి పక్క పోయింటి 10 ఎకరాలు ఉండాలని చెప్పిండు. ఆ రెడ్డి 10 ఎకరాలు ఉన్న ఏ రెడ్డికి కూడా 10 రూపాయలు పడలే. నేనేమంటున్నా అంటే ప్రతి ఒక్కరిని కులంతో రెచ్చగొట్టిండు, అదేవిధంగా భావంతో రెచ్చగొట్టిండు. వీళ్ళు ఏం చేస్తారు? ఈరోజు నేనేమంటున్నా అంటే, ఏ రోజన్నా కేసీఆర్ 16 నెలల్లో 40 సార్లు ఢిల్లీకి పోయిండా? దోపిడీ జరిగిందన్నారు, 100 కమిషన్లు వేసిండు. కాళేశ్వరం కమిషన్ అనే, కరెంటు కమిషన్ అనే, మిషన్ భగీరథ కమిషన్ అనే, ఈ కార్ రేసింగ్ కమిషన్, ఒక్కటన్నా ఏదన్నా ఒక దాంట్లో ₹1 దొరికిందా నీకు? ఎక్కడన్నా ఒక అవినీతి జరిగిందా? అది కట్టుకున్నారు కేసీఆర్ పెద్ద బంగ్లాలు ఉంటుండని. ఈరోజు ఎవరు ఉంటారు? బట్టి విక్రమార్క గారు ఉంటారు. నీ బంగ్లా ఫోటోలు తీసి చూపెట్టరాదు ఒకసారి? ఆ బంగ్లాలో 100 రూములు ఉన్నాయంటివి. ప్రజాభవన్ ఈరోజు నేనేమంటున్నా అంటే, ప్రగతి భవన్ను నువ్వేమని పేరు పెట్టుకుని ప్రగతి భవన్ పేరు చేంజ్ చేసినావు. కేసీఆర్కు నిజంగా చెప్పాలంటే కాన్స్టిట్యూన్సీలో తప్ప ఇక్కడ ఇల్లు కూడా లేదు. ఒక 2 కార్లు 3 కార్లు బట్టి ఇల్లు లేదు. కేసీఆర్ గారు నిత్యం ఈరోజు కాన్స్టిట్యూన్సీలోనే ఉంటుండు. దేనికి రావాలి? అసెంబ్లీకి వస్తలేడు, జీతం తీసుకుంటుండు. మరి మీరు కూడా అందరు జీతాలు తీసుకుంటారు కదా, 65 మంది ఎమ్మెల్యేలు. మీ జీతాలు లెక్కేరి మరి మీరు ఇచ్చిన హామీలు ఏమి అమలవుతున్నాయావేమన్నా? 4,000 పెన్షన్ చేస్తామంటే, తులం బంగారం ఇస్తాంటివి, ఏది ప్రతి మహిళకు 2,500 ఇస్తాంటివి, స్కూటీ ఇస్తాంటివి. ఒక్క మాటనా నిజమైందా? అన్ని జూటా మాటలే.
నువ్వు ఏది రైతు రుణమాఫీ చేస్తా అంటివి ఏం జరిగింది? జరగకుండా మరి నువ్వు జీతం ఎందుకు తీసుకుంటున్నావు? బూతులు తిట్టని కానీ నువ్వు జీతాలు తీసుకునేది. నువ్వు తీసుకునేది పేగులు మెడలు వేసుకుంటా, గోటీలు ఆడతా, కళ్ళు గుంజి పైన తొండలు దొర్ర కొడతా, పండబెట్టి తొక్కుతా గిదిని కానీ నువ్వు జీతాలు తీసుకునేది. నువ్వు తీసుకున్నది ఏంది? నువ్వు ఇప్పుడు జపాన్ పోయొచ్చినావు, అంతకుముందు దావోస్ పోయొచ్చినావు, తిరగని దేశం లేదు, అంతటా న్యూక్లియర్ చర్య యాక్షన్ అని చెప్పొచ్చినావు. నీ భాష, నీ వేషం, నువ్వు అటెండ్ అయ్యే పద్ధతి, నేనేమంటానంటే నువ్వు అటెండ్ అయినావు, ఎన్ని పైసలు తీసుకొచ్చినావు? నేను కేటీఆర్ గారు ఇంటర్వ్యూలో అడిగారు, ఏదన్నా ఒక తెల్ల కాగితం ఉంటే చూపెట్టరాదు, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఎంతమంది సెటిల్, ఎన్ని కంపెనీలు ఎస్టాబ్లిష్ అయినాయి అని చెప్పి. హైదరాబాద్ అన్న తీసుకుపోతాడు, అక్కడ ఒక అగ్రిమెంట్ చేసుకుని వస్తాడు. ఏది అది ఎక్కడో కనిపిస్తుంది. నేనేమంటున్నానంటే తెలంగాణ భావుకత లేదు, తెలంగాణ ఒక ప్రజలంటే ఒక ప్రేమ లేదు. ఆయన చెప్పుకున్న నాకు ఆయన నేను ఒక రియల్ ఎస్టేటర్ను, నేను ఎక్కడ కానీ రియల్ ఎస్టేట్ చేస్తాను. ఈరోజు అదే జరుగుతుంది తెలంగాణలో. ఏం జరుగుతుంది? రియల్ ఎస్టేట్ కూడా పండబెట్టిండు, ఎందుకంటే ధరలు తగ్గుతా ఆయన కొనుక్కోవచ్చు అని. నేనేమంటున్నా అంటే ఎక్కడికక్కడ తెలంగాణను ఎంత విచ్ఛిన్నం చేయను, ఎంత వెనక్కి తీసుకుపోను. ఈరోజు ప్రతి గ్రామంలో అంటే మొన్న నేను పెద్దపల్లి పోయినప్పుడు ఇదే సభ గురించి అని అక్కడ పెద్దపల్లి పోయినప్పుడు ఒక రియల్ ఎస్టేట్ ఆయన కాంగ్రెస్లోకి పోయిండు, కుల్లా మా మిత్రుడే కలిసిన తర్వాత ఏం సంగతి బాగున్నావు అన్న. ఎందుకంటే కేసీఆర్ బహిరంగ సభ పెట్టినప్పుడు ఆ బహిరంగ సభ దగ్గర ఆయన ఉండే, అదంతా చదువు చేయించేట ఆయన రియల్ ఎస్టేట్ చేస్తాడు. ఏం సంగతి ఎట్లున్నది అంటే, ఏముందన్న మొత్తం పండుకుందంటే, మరి మీరే కాదే చందాలేసి గెలిపించారంటే, అన్న మేము తప్పు చేసామన్న ఇప్పుడు మాకు తెలిసిందన్న అన్నాడు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఎక్కడికి పోయినా రైతులను అడిగినా, ఎవరిని ఏ ప్రజలను హైదరాబాద్లో ఉన్నటువంటి ఎవరిని కదిలిచ్చినా ఏంది ఇది కబ్జాత అంటారు, కబ్జాల జాత అంటారు. దానికి కూడా సమాధానం చెప్పి నిన్న కేటీఆర్ గారు 5 సంవత్సరాలకు ప్రజలు ఎన్నుకున్నప్పుడు ప్రజల నిర్ణయాన్ని మనం తప్పు పట్టద్దు. కాబట్టి ప్రజలు ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ఆ నిర్ణయానికి ఇప్పుడు కంకణబద్ధులై ఉండాలి. ఇంకొక 3 సంవత్సరాలు వాళ్ళు దాన్ని అనుభవిస్తూనే ఉండాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంతే తప్పితే నేను ఏమంటున్నా అంటే ప్రజలను ఏ రోజు కూడా తప్పు పట్టలే. ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రజలతో మమేకమైన తీరు కావచ్చు, ప్రజలకు అందించినటువంటి పథకాలు కావచ్చు, అవన్నీ ఏ విధంగా ప్రజలకు చేరుతున్నాయని చెప్పేసి ప్రశ్నించడం జరిగింది. ఈరోజు ఆ పథకాలన్నీ ఉన్నాయని కూడా ప్రశ్నించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే నేను ఒక్కటే మాట చెప్తా, రైతుల విషయానికి వస్తే రైతులకు దాదాపు 73,000 కోట్ల రూపాయలు రైతు బంధు ఇచ్చిండు. అవి పోగా రైతు బీమా ఇచ్చిండు. రైతు బీమాకు దగ్గర ఒక 15,000 కోట్లు దానికి కట్టిండు. అవి కాకుండా 30,000 కోట్ల రూపాయలు ఏది రైతు రుణమాఫీ చేసిండు. రైతులకే 1,00,000 కోట్ల పైచీలకు వాళ్ళకు అంటే వాళ్ళకి ఇచ్చినటువంటి నాయకుడు ఎవరన్నా అంటే దేశం మొత్తంలో, ఇక్కడ దేశం. ఇంకా ఫ్రీ కరెంట్ గురించి నేను మాట్లాడతలేను, మిగతా ట్రాక్టర్ల సబ్సిడీ మాట్లాడతలేను, లేకపోతే యూరియా కావచ్చు, విత్తనాలు కావచ్చు, బట్ ఏమిటి గురించి మాట్లాడతలేను. డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో పడ్డ పైసల గురించి మాట్లాడుతున్నాను. అకౌంట్లో పైసలు వేసి వాళ్ళని ఆదుకున్నటువంటి నాయకుడు వాళ్ళ బాయిలల్లో ఊటను కూడా తీసుకొచ్చిండు. ఊట ఎట్లయితే పోయిందో ఎండిపోయిన ఊటను మళ్ళీ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టుల ద్వారా లేదా పాలమూరు ఎత్తిపోతల లాంటి ప్రాజెక్టుల ద్వారా ప్రతి చెరువును నింపిండు. మత్తళ్ళు దుంకుతుండే, ఈరోజు చెరువులన్నీ ఎండిపోయినాయి. నేనేమంటున్నా అంటే ముదిరాజులకు ఏదైతే చేపలు వేసారో ఈరోజు ఆ చేపలు బంద్ అయిపోయినాయి. చేపలు కూడా ఇస్తారు సెంటర్లో. వాళ్ళకు ఈ కులం ఆ కులం అని లేదు, ప్రతి కులాన్ని, యాదవ్ కులానికి గొర్రెలిచ్చుడు కావచ్చు, లేకపోతే కాపుదనులకు మన ఏది రైతు బంధు ఇచ్చుడు కావచ్చు, లేకపోతే ఏది గౌడన్నలకు వాళ్ళకు ఇన్సూరెన్స్లు కల్పించడం కావచ్చు, ఆటో వాళ్ళకు కావచ్చు, ప్రతి ఒక్కరిని ఈ కులము ఆ కులము అని లేకుండా అన్ని ప్రజాకులాలన్నీ ఒక 1000 గురుకులాలు పెట్టిండు. ఆయన చేసినటువంటి అభివృద్ధి దేశం మొత్తం మాకు ఆశ్చర్యంగా చూస్తుంది. దేశం మొత్తం ఈ అభివృద్ధి మాకు కావాలని చూస్తుంది. అందుకే సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనం పెట్టినటువంటి స్కీమ్ అన్ని అమలు చేస్తుంది. మనం ఏదైతే మిషన్ కాకతీయ తీసుకున్నామో దానికి ఒక పేరు చేంజ్ చేసారు, అని వాటర్ హార్వెస్టింగ్ అని చెప్పేసి పెట్టారు. అదేవిధంగా కేసీఆర్ గారు పెట్టినటువంటి రైతు బంధును వాళ్ళు కూడా తీసుకున్నారు, కిసాన్ సమ్మాన్ యోజన అని పేరు పెట్టిండు. ఈరోజు హర్ ఘర్ జల్ అంటారు, మనం మిషన్ భాగీరథతో నీళ్ళు ఇచ్చినాం. అదేవిధంగా అంటే ప్రతి ఒక్కటి కేసీఆర్ గారి ఆలోచనలో పుట్టినటువంటి ప్రతి ఒక్క ఆలోచన ఈ దేశానికి ఉపయోగం, ఈ రాష్ట్రానికి ఉపయోగం, ప్రజలకందరికి ఉపయోగం అని చెప్పేసి దాన్ని అమలు చేయడం జరుగుతుంది. ఎస్, అంటే అల్టిమేట్గా చూసుకుంటే తెలంగాణ ప్రజలకు కావాల్సింది అభివృద్ధి. వాళ్ళు ఇప్పుడు కూడా చైతన్యంతో ఉంటారు, మరింత అభివృద్ధి కావాలని అధికార మార్పిడి చేస్తుండ్రు. కానీ ఇట్లా మోసం చేసే వ్యవహారం చేస్తే ఎట్లా ఉంటుంది అనేది వాళ్ళంతా కూడా ఎప్పుడెప్పుడు మాకు సందర్భం దొరుకుతుందా చూపిద్దామని వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. శ్రీధర్ గారు, అంటే తెలంగాణ ప్రజల పోరాట స్వభావం, ఉద్యమ చైతన్యము,
వాళ్ళ ఆత్మగౌరవానికి ఎంత పాటుపడతారో అదంతా కూడా ప్రభుత్వం ఒకవైపు మోసం చేసి అన్యాయం చేస్తున్నప్పుడు వాళ్ళు చేసే ప్రతి యాక్టివిటీలో, ప్రతి నిరసనలో, ప్రతి ధర్నాలో వాటన్నిటిలో కూడా కనిపిస్తుంది, బయటపడుతుంది. సో ఏదేమైనా సరే ప్రభుత్వాలు ఎవరు ఉన్నా సరే ఇగ్నోర్ చేయాల్సిన అవసరం లేదు. ఇగ్నోర్ చేస్తే ఖచ్చితంగా దానికి మూల్యం చెల్లించుకోక తప్పదు అని భావించాల్సిన అవసరం కనిపిస్తుందా? ఈ మధ్యకాలంలో సర్వేలు బాగా వచ్చాయి. రేవంత్ రెడ్డి గారి పాలన 15 ఏళ్ళు, 15 ఏళ్ళ లోపే వచ్చిన సర్వేల్లో ఏ సర్వే కూడా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పలేదు. ఆ సర్వేలు ఏదో బీఆర్ఎస్ పార్టీ సర్వేలు కావు. అంటే ముక్తకంఠంతో దేశంలో ఉన్న సర్వేలన్నీ కూడా కాంగ్రెస్ ఏడాదిలోపే పతనం అయిపోయిందని చెబుతున్నాయి. కారణం ఏమిటంటే ప్రజలు చాలా నిజాయితీగా ఉంటారు. మీరు చేసిన వాగ్దానాలు కనీసం సగమైనా చేసి ఉంటే సరే ఇంకా 4 ఏళ్ళు ప్రభుత్వం ఉంది కదా చూద్దామనే ధోరణితో ఉంటారు. కానీ ఏమీ లేదు, చేతులు ఎత్తేసారు. బ్రతుకు దుర్భరమైపోతుంది. తెలంగాణ మళ్ళీ 25 ఏళ్ళ వెనక్కి వెళ్ళిపోయింది. ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో ప్రజలు ఇవాళ వీధుల్లోకి వస్తున్నారు. ఇక చెప్పడానికి ఏమీ లేదు. అవగాహన రాహిత్యం ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు కానీ ముఖ్యమంత్రికి కానీ. తెలంగాణ ఆత్మ ఒడిసి పట్టలేవాళ్ళు. తెలంగాణ ఉద్యమంలో ఉన్నవాళ్ళు ముఖ్యమంత్రి కాదు, చాలామంది మంత్రులు లేరు. కాబట్టి తెలంగాణ అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. వాళ్ళ కేసీఆర్ గారు ఉన్నారు. ఆయన ఎక్కడ ఏ వాగు ఏ నదిలో కలుస్తుంది, ఏ వాగు ఏ ఊళ్ళో నుంచి వెళుతుంది, ఎక్కడ మెట్ట ప్రాంతం ఉంది, ఎక్కడ పల్లం ఉంది, ఏ నీరు ఎట్లా వెళ్ళాలి, ఎక్కడ ఏ పంటలు పండుతాయి, ఏ వృత్తులు ఎక్కడెక్కడ చేస్తున్నారు, ఇదంతా సమగ్రంగా తెలిసిన ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణ సమగ్రంగా దాని దృశ్యాన్ని ఆవిష్కరించగలిగే సత్తా ఉన్న ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. అది వీళ్ళకి ఎవరికీ లేదు. ఎవరెవరు ఏం మాట్లాడతారో తెలియని పరిస్థితి. నాకు తెలిసి ఒకటే, ఇవాళ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు వరుస పెట్టే 33 జిల్లాల పేర్లు చెప్తే చాలు, చెప్పలేరు. ఆ భౌగోళిక పరిజ్ఞానం లేదు వాళ్ళకి. ఏ జిల్లా ఎక్కడుంటే ఏది ఎక్కడుంటే ఏమవుతుంది. అందుకే జయశంకర్ సార్ ఓ సందర్భంలో ఇంటర్వ్యూలో చెప్పారు, మీరంతా కేసీఆర్ గారిని ఎందుకు ఆయన అభిమానిస్తారు, మీరు విమర్శలు పాలవుతున్నారు కదా, ఆయన ఎందుకు ఆయన నాయకత్వాన్ని బలపరుస్తున్నారంటే ఆయన ఒక మాట చెప్పారు. నేను చాలామందిని చూశాను, కాసు బ్రహ్మానంద రెడ్డి, నీలం సంజయ్ రెడ్డి ముఖ్యమంత్రులు ఉన్నప్పటి నుంచి తెలంగాణ ఉద్యమం ఉంది, తెలంగాణ రాష్ట్ర నాయకులు ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. కానీ ఏ నాయకుల్లో లేని ఒక ప్రత్యేక లక్షణం కేసీఆర్ గారికి ఉంది. తెలంగాణ సమస్య, తెలంగాణ బ్రతుకు చిత్రం, తెలంగాణ భౌగోళిక చిత్రపటం, తెలంగాణ ఆత్మను ఒడిసిపట్టిన ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. ప్రత్యేకించి ఒక సమస్యను తెలంగాణ నుడికారంతో, తెలంగాణ భాషలో, తెలంగాణ ప్రజల భాషలో తెలంగాణ ప్రజలకు వివరించగలిగే సామర్థ్యం ఉన్న ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. ఒక గొప్ప సర్టిఫికేట్ జయశంకర్ సార్ ఇచ్చారు. ఆయన ఎవరికి ఇవ్వలే. మీరు గమనించండి, ఇంటర్వ్యూలు చూడండి. కాబట్టి ఇవాళ ఈ సభ ఇంత తెలంగాణ ఒక్కటే కాదు, మనం అనుకుంటున్నాం తెలంగాణలో పుట్టి పెరిగి ఇతర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, మహారాష్ట్ర కానీ గుజరాత్ కానీ ఇతర రాష్ట్రాల్లో ఉన్నవాళ్ళు, బ్రతుకుదెరువు కోసం పోయిన వాళ్ళు కూడా ఇవాళ తరలి వస్తున్నారు, విదేశాల నుంచి వస్తున్నారు. కారణం ఏమిటంటే మళ్ళీ చాలా కాలం తర్వాత ఒక గుణాత్మకమైన మార్పు చోటు చేసుకుంది. తెలంగాణ మళ్ళీ అధోగతికి దిగజారింది. కాబట్టి కేసీఆర్ గారు ఏం చెప్తారు విందామన్న ఆలోచనతో, ఆ ఉత్సాహంతో ముందుకు వస్తూ ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవడానికి ఏమీ లేదు. మీరు గమనించండి, అసెంబ్లీలో ఇందాక అన్నారు అసెంబ్లీ విషయంలో రాకేష్, అసెంబ్లీలో మీరు గమనించండి, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు అడిగిన దానికి సమాధానం ఇవ్వకుండా పక్కదారి పట్టించడం, బూతులు మాట్లాడడం, అసభ్యంగా మాట్లాడడం, ఇదే చేశారు తప్ప ఏమైందైతే ఏదైనా ఒక ఉపద్రవం ప్రభుత్వం మీదకి వచ్చినప్పుడు, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీదకి వచ్చినప్పుడు దాన్ని పక్కదారి పట్టించడానికి రకరకాల కమిషన్లను చూసాం కదా. 2 రోజుల నుంచి మళ్ళీ మొదలైంది కాళేశ్వరం కమిషన్ హడావిడి. 15 నెలలైంది ఇప్పటికీ మీరు ప్రభుత్వంలోకి వచ్చి, ఇప్పటికీ ఏమీ తెలియలేదు. రకరకాల రేపు జైలు, ఎల్లుండి జైలు, అయిపోతున్నారు, పోతున్నారు, ఇంకేమైంది అన్నారు కదా. మరి ఏమైంది? అటు కేంద్రము మౌనంగా ఉంది, ఇక్కడ వీళ్ళు ఏం చేయలేని అచేతన స్థితిలో ఉన్నారు. కారణం ఏంటంటే ఒక ఉపద్రవం ప్రభుత్వం మీదకి వచ్చినప్పుడు, లేదా ఒక అగ్రెసివ్గా దూకుడుగా
బీఆర్ఎస్ ముందుకు వస్తున్నప్పుడు ఈ పనికిమాలిన చెత్తంతా తెచ్చి ప్రజల ముందు పెడతారు. మీరు గమనించారు, 2 రోజులు చూస్తున్న పత్రికల్లో మళ్ళీ కాళేశ్వరం హడావిడి. అది ఏమీ లేదన్న విషయం తెలుసు. తర్వాత అంతకుముందు కరెంటు పంచాయతీ, టెలిఫోన్లో పంచాయతీ, మీరు గమనించండి. లేకపోతే ఒక బూతు మాట్లాడడం, ఆ బూత్ మీద ఒక వారం రోజులు చర్చ. కానీ వాటన్నిటిని ప్రజలు తీసుకోవట్లేదు, ప్రజలు వీటన్నిటిని పట్టించుకోవట్లేదు అనే విషయం వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ప్రజలు 2-3 నెలల్లోనే గ్రహించారు. ఎస్, ముఖ్యమంత్రిగా డిసెంబర్ మొదటి వారంలో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తే ఫిబ్రవరి మార్చి కల్లానే తేలిపోయింది వ్యవహారం ఏంటది. ఎందుకంటే వాళ్ళు మొదటి సంతకాలని చెప్పారు. ఎస్, డిసెంబర్ 9వ తేదీ 9 నాడు సంతకం చేస్తాం, సోనియమ్మ జన్మదిన ప్రకటించిన రోజు అని చెప్పారు. అంటే మీరే డేట్లు ఇచ్చారు, బయట వాడు ఎవడు మోసం చేశాడు కదా. 9వ తారీఖు అంటేనే మోసం. ఎందుకంటే 9వ తారీఖు నాడు ప్రకటన చేసి తెలంగాణ ఇస్తాను, మళ్ళీ దాన్ని మోసం చేశారు. ఆ బర్త్డే పోయింది, మళ్ళీ బర్త్డే వచ్చింది. డిసెంబర్ 9వ తారీఖు అంటేనే కాంగ్రెస్ చేసే మోస దినం అని గుర్తుపెట్టుకోవాలి మనం. ఎందుకంటే డిసెంబర్ 9 వచ్చింది అనుకో, కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేసిన రోజు డిసెంబర్ 9 తెలంగాణ ప్రకటించారు. మళ్ళీ 23వ తారీఖు నాడు మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. అట్లనే ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి కూడా సోనియమ్మ బర్త్డే తోటి నేను ఇస్తా అన్నాడు, అంటే మళ్ళీ మోసం చేసాడు అన్నట్టు. డిసెంబర్ 9 అని చెప్తే మోసం చేశాడు. మార్చి 31 అంటే ఏప్రిల్ ఫుల్ చేశాడు. తెల్లారి ఏప్రిల్ 1 కదా, మొన్న ఏప్రిల్ ఫుల్ చేసాడు రైతులందరినీ. ఇదే పని పెట్టుకున్నాను. నేను ఒకటే అంటున్నా, అంటే సార్ చెప్పిన దానికి నేను యాడ్ చేస్తూ ఉంటాను. ఒకటి, ప్రొఫెసర్ జయశంకర్ గారు కావచ్చు. జయశంకర్ గారు తన జీవితాన్ని, అంటే తన తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ తోటే సాధ్యమైతే అని నమ్మినారు. దాంట్లో శ్రీధర్ అన్న కూడా. ఎందుకంటే ఆ రోజు హైదరాబాద్ జేఏసీకి చైర్మన్గా చేశారు ప్రొఫెసర్ శ్రీధర్ అన్న కూడా. అంటే మేము అన్నాన్ని పిలుచుకుంటాం, మా నాయన వయసు ఉన్నా కానీ మేము అన్నాన్ని పిలుచుకుంటాం. బట్ ఎందుకంటే ఆ ఉద్యమంలో మాకున్న ఒక అనుబంధం ఏం పిల్లగా ఏం చదువుతున్నావు, నీ పిహెచ్డీ ఎప్పుడైతుంది అని చెప్పేసి అడిగినటువంటి శ్రీధర్ అన్న ఈరోజు అన్నతో కూర్చోగలుగుతున్నాం. అదేవిధంగా విద్యాసాగర్ గారు ప్రతి జలం గురించి అసలు మనం ఎట్లా తీసుకోవాలని నిజంగా చెప్తున్నా. అంటే ఒక ఆతృత అంటే ఒక ఉద్వేగం ఏమొస్తుందంటే, కిందికి నీళ్లు పోతున్నాయని లొల్లి పెట్టేదానికంటే పైన నువ్వే ఉన్నావుగా, నీ నీళ్లు నువ్వు తీసుకుంటే అయిపోతాయి కదా అని చెప్పేసి కాళేశ్వరం కావచ్చు, సమ్మక్క సారక్క బ్యారేజ్ కావచ్చు, సీతారామ ప్రాజెక్ట్ కావచ్చు, అన్నారం, సుందిల్లా, అదేవిధంగా ఎల్లంపల్లి, మిడ్మానేరు, అది అంటే ఇవన్నీ కట్టి నీళ్ళు అంటే ఏది ఇక్కడ మన మల్లన్న సాగరు, అంటే ప్రతి ఒక్కటి కొండపోచమ్మ సాగర్, ప్రతి ఒక్కటి నీళ్లు నీ దగ్గర ఉంటే కింద ఎందుకు అడుగుతున్నావు నీ హక్కు గురించి? నీ నీళ్లు నువ్వు తీసుకోవచ్చు కదా అని చెప్పి నేర్పినోడు కేసీఆర్. అదేవిధంగా శ్రీశైలం నుంచి నీళ్ళు పోతున్నాయి అంటే, అరే శ్రీశైలంలో నీళ్లు పడకముందే నీ దగ్గరకు వస్తానే కదా నీళ్లు. ఆ నీళ్లను ఏదైతే పాలమూరు ఎత్తిపోతున్న పథకం ద్వారా నువ్వు తీసుకోవచ్చు కదా అని చెప్పేసి ఆ పథకాన్ని స్టార్ట్ చేసినోడే కేసీఆర్. కేసీఆర్ ఏం చేసిండు? దేని మీద సంతకాలు పెట్టాలి కేసీఆర్ తెలంగాణ మీద నీటి సంతకం పెట్టిండు, నీళ్ళని తీసుకొచ్చి సంతకాలు చేసిండు ఆయన. అన్నీ నువ్వు కిందికి పోయిన తర్వాత ఏడ్చుడు ఎందుకు? నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు తీసుకోవచ్చు కదా అని చెప్పేసి. నేనేమంటాను, ఆయనే కాదు, ఆయనతో పాటు శ్రీధర్ అన్న లాంటి వాళ్ళు, లక్ష్మణ్ కావచ్చు, ప్రొఫెసర్, లేకపోతే జాదవ్ సార్ కావచ్చు. అదేవిధంగా నేను ఒక మాట మాత్రం చెప్పగలుగుతా. ఉస్మానియా యూనివర్సిటీలో మేము అంటే ఉద్యమం నడిచేటప్పుడు గద్దరన్న వచ్చిండు. అరే ఎవ్వంతో అప్పటికి ఇంకో 2-3 పార్టీలు పెట్టారు. నేను పేర్లు చెప్పా పెద్ద మనుషులు, ఎందుకంటే వాళ్ళని కించపరచు నాకు ఇష్టం లేదు. సరే తెలంగాణ భావుకతతో పెట్టిరో దేనికి పెట్టిరో నాకు తెలియదు, కానీ ఆ రోజు అయితే పార్టీ పెట్టిరు. ఒక ఆయన పార్టీ పెట్టిన తర్వాత వెంటనే తీసుకుపోయి ప్రజారాజ్యం పార్టీ అని చిరంజీవి పార్టీ ఉండే, దాంట్లో కలిపేసిండు. ఆ ప్రజారాజ్యం పార్టీ పోయింది, ఆ పెట్టినటువంటి పార్టీ పోయింది, అది వేరే విషయం అనుకోండి. గద్దరేమని, అరే ఎవ్వంతో శాత కాదు రాబోయే తెలంగాణ ఉద్యమాన్ని నడుపుడు, ఓన్లీ కేసీఆర్ తోటి సాధ్యమవుతారు అని చెప్పేసి ఆర్ట్స్ కాలేజ్ ముందట అందరం ఉండగా చెప్పారు. ఎందుకంటే ఆయన చుట్టూ ఆ రోజు సరే పార్టీతో సంబంధం లేకుండా చాలా మంది మిత్రులు. ఆ రోజు ఉన్నటువంటి బాల్క సుమన్ ఆ రోజు అంటే ఎంపీ అయ్యిండు, ఎమ్మెల్యే అయ్యిండు, కిషోర్ ఉండే ఎమ్మెల్యే 2 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు. నేను ఏమంటున్నా అంటే అదేవిధంగా చాలా మంది మిత్రులు వేరే పార్టీలో పీడిఎస్లో పనిచేస్తున్న సత్య కావచ్చు, లేకపోతే రాజేష్ కావచ్చు, లేకపోతే భాస్కర్ కావచ్చు, ప్రతి ఒక్కరు వీళ్ళని మననం చేసుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు కావచ్చు, లేకపోతే బీజేపీలో ఉన్నారు, ఇంకేదైనా పార్టీలు ఉండొచ్చు, కానీ అందరం కలిసి ఆ రోజు ఉద్యమం చేసిన రోజు ప్రతి ఒక్కరిని తలుచుకున్నాం. ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి ప్రొఫెసర్ లక్ష్మణ్ కావచ్చు, అంటే నేనేమంటున్నా అంటే ప్రతి ఒక్కరు తెలంగాణకి తపన పడ్డారు, కేసీఆర్ గారితో నడిచిన వాళ్ళు. అంతేందుకమ్మా నేనేమంటున్నా అంటే ఆ రోజు నల్గొండ విద్యార్థి మీటింగ్ పోతున్నాం 2003లో అనుకుంటా. నేను 2003లో విద్యార్థి మీటింగ్ పోయేటప్పుడు మేము వెహికల్లో పోయే దాంట్లో ప్రొఫెసర్ మసూన్ రెడ్డి సార్ అని ఉండే, ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ చేసి. అదేవిధంగా ఇదే కోదండరామ్ సార్ మా బండి ఉండే, లక్ష్మణ్ సార్ ఉండే. వీళ్ళందరితో కలిసిపోతున్నప్పుడు ఒక మాటల్లో ఒక విద్యార్థి అడిగిండు, సార్ ఈ తెలంగాణ ఉద్యమం ముందడికి పోతుందా సార్ అంటే, ఎవడు ఇంతవరకు త్యాగాలతో తెలంగాణ తీసుకొస్తానని చెప్పింది ప్రొఫెసర్ కోదండరామే ఆ రోజు.
ఎవరు త్యాగం చేయలే పదవిని, కానీ ఈయన త్యాగం చేసి ముందు నిలబడ్డాడు. తప్పకుండా తెలంగాణ వస్తున్న సంపూర్ణ విశ్వాసం ఉందని చెప్పినాడు. సరే తర్వాత ఎవరితో పక్కదారి పట్టించారో ఏం చేశారో అని మనం వేరే అంశం. కానీ అంటే నేనేమంటున్నాను, ప్రతి అంశంలో కేసీఆర్ గారితో కలిసి నడిచింది. ఆ రోజు కేసీఆర్ గారు మాత్రమే తెలంగాణ సాధిస్తారని నమ్మిన వాళ్ళు వీళ్ళంతా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక విధ్వంసం గురించి వస్తే మీరు అన్న ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి వస్తే అంటే అల్టిమేట్గా అంటే ఒక్కసారి శ్రీధర్ గారు అన్నట్టుగా కాంగ్రెస్కి చెప్పుకోవడానికి ఏమీ లేదు అనే మాట ఇస్తుంది. ప్రజలు కూడా ఆ విషయం చెప్తున్నారు. కానీ అల్టిమేట్గా ఇక మాట్లాడడానికి కూడా ఏమీ లేదని అనుకోవాలా? ఒక మాటలో చెప్పండి. ఒకటే మేడం, నేనేమంటున్నా అంటే మాట్లాడుకోవడానికి ఉన్నదా లేదా అంటే వాళ్ళు రాగానే విధ్వంసం. మీరు రాగానే ఏం చేశారు? హైడ్రాన్ పట్టుకొచ్చారు, మూసీ రివర్ ఫ్రంట్ అని తీసుకొచ్చారు, అండ్ లఘుచర్ల తీసుకొచ్చారు. హెచ్సి యూనివర్సిటీ భూమిని ఎవరైనా గుంజుకుంటారా? ఆల్రెడీ 100 ఎకరాలు ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ అగ్రికల్చర్ యూనివర్సిటీలకి 100 ఎకరాలు తీసుకపోయి నువ్వు కోర్టుకి హైకోర్టుకి ఇత్తివి. కొట్లాడాలంటే కోర్టు దగ్గరికి పోవాలి. అదే కోర్టుకు జాగా కేటాయించినప్పుడు మనం ఎవరితో కొట్లాడాలి? అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే ఈరోజు ఎస్సీయూలో 400 ఎకరాలు నువ్వు గెలవక ముందే, నీకు రాకముందే దాన్ని తాకట్టు పెడతావు, నువ్వు కుదబెట్టినావు. అంటే తెలంగాణని ఈరోజు కుదబెట్టేటోడు, తెలంగాణను తాకట్టు పెట్టేటోడు, తెలంగాణను అమ్ముకుంటాడు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండడం మన దురదృష్టం. కేసీఆర్ అంటే తెలంగాణ ప్రాణం. కేసీఆర్ అంటే తెలంగాణను ఏ విధంగా అభివృద్ధి చేయాలి, కేసీఆర్ అంటే తెలంగాణకు నీళ్ళెట్లా తీవాలి, కేసీఆర్ అంటే తెలంగాణ అంటే ఇవన్నీ విషయాలు ప్రజలు గమనించారు కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ గా అల్టిమేట్ గా అందరి ఆలోచన ఎట్లా ఉంది అని అంటే మరి రేపు సభ జరగబోతోంది, మరి ఏం మాట్లాడతారు. సో అంతకు మించి ఇంకే అందరి మైండ్ లో ఏ థాట్ కూడా ఉండి ఉండకపోవచ్చు. చర్చలో పాల్గొనే శ్రీధర్ గారికి, రాకేష్ గారికి ధన్యవాదాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. స్టే ట్యూన్డ్.